హలో అండి. వెల్కమ్ టు హంగర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒక్కసారి ఉగ్గాని ఇలా చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చూడగానే పిల్లలకు కూడా టెంప్టింగ్‌గా అనిపిస్తుంది. ముందుగా క్యారెట్‌ని నేను ఇలా చిన్న చిన్న స్లైసెస్ కింద తురిమి పక్కన పెట్టుకున్నాను. ఈ క్యారెట్ ఉగ్గానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మీరు స్క్రీన్ మీద చూడవచ్చును. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని 2, 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి 10 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత 10 నిమిషాలు నానబెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పును వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి 1 నిమిషం పాటు వేగిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్నటువంటి క్యారెట్ స్లైసెస్ వేసి మరొక నిమిషం పాటు వేయించాలండి. క్యారెట్లో కొద్దిగా తెమ్మ ఉంటుంది కాబట్టి ఇది సాఫ్ట్గా వేగిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి ఇలా కలుపుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మరీ ఎక్కువేం పడదండి. బొరుగులలో ఆల్రెడీ ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేయగానే పెనం అనేది డ్రై అయిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడ 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకోవడం వలన ఉగ్గాని అనేది కొంచెం పొడి పొడిలాడుతూ సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు 10 సెకండ్ల పాటు నానబెట్టుకున్నటువంటి బొరుగులు వేసుకోవాలి. బొరుగులు మరీ ఎక్కువగా నానిపోతే ఉగ్గాని అనేది పర్ఫెక్ట్గా రాదండి. సో 10 సెకండ్లు మాత్రమే బొరుగులు నీళ్ళల్లో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇదంతా 2 నిమిషాల పాటు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు లెమన్ జ్యూస్ పిండుకోవాలి. నేను ఇక్కడ 1/2 లెమన్ వరకు తీసుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్కి తగినంత లెమన్ను తీసుకోండి. లెమన్ కూడా మరీ ఎక్కువేం పడదు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినటువంటి హెల్దీ క్యారెట్ ఉగ్గాని రెడీ అయిపోయింది. దీనిని పొడితో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీల పొడి కానీ పప్పుల పొడితో అయినా తీసుకోవచ్చు. ఇది మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా హంగర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.